నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ మీమాంసకు దారితీసింది. ఈ తీర్పు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ రాష్ట్రపతి సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలతో న్యాయపరమైన చర్చ జరుగుతోంది. రాజ్యాంగ ధర్మాసనమే ఈ వివాదానికి పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. దేశ చరిత్రలో ఇదో కొత్త అంశం. రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు మిగిల్చిన గందరగోళంపై తనకున్న సందేహాలు తీర్చమని రాష్ట్రపతి నేరుగా సుప్రీంకోర్టును కోరారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే రాష్ట్రపతి, గవర్నర్లు ప్రభుత్వాల నిర్ణయాలకు ఆమోదముద్ర వేయాలి. అయితే ఈ ప్రక్రియ ఓ అండర్స్టాండింగ్తో జరిగినన్నాళ్లు ఎలాంటి సమస్య లేదు, రాదు కూడా. కానీ కొందరు గవర్నర్ల తీరుతో వివాదాలొస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా కొన్ని బిల్లుల్ని తొక్కిపెట్టడం విమర్శలకు దారితీస్తోంది. గతంలోనూ ఈ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మెట్లెక్కినా అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం సామరస్యంగా సమస్యను పరిష్కరించింది. కొన్నాళ్ల క్రితం తెలంగాణలోనూ గవర్నర్, సర్కార్ మధ్య వివాదం వస్తే హైకోర్టే మధ్యవర్తి పాత్ర పోషించి పరిష్కారం చూపింది. కానీ తమిళనాడులో వచ్చిన వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అక్కడి సర్కారు చేసిన చట్టాలను దీర్ఘకాలం ఆపేశారు. ఆపినంతకాలం ఆపి ఆ తర్వాత రాష్ట్రపతికి పంపి సమస్యను మరింత జటిలం చేశారు. చివరికి ఈ అంశంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. గవర్నర్ తీరుతో పాలన స్తంభించే పరిస్థితి ఏర్పడుతోందని తమిళనాడు సర్కార్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు బిల్లులపై గవర్నర్ నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకవేళ బిల్లు రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి కూడా ఈ గడువులోగా నిర్ణయం చెప్పాలని తీర్పిచ్చింది. గవర్నర్లు బిల్లుల్ని ఆలస్యం చేయడం న్యాయ సమీక్ష పరిధిలోకొస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగ అధికరణ 142 ద్వారా న్యాయ సమీక్ష అధికారం తమకు ఉందని తేల్చేసింది. సుప్రీం తీర్పుకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే సందేహాలొచ్చాయి. సర్వోన్నత న్యాయస్థానం లక్ష్మణరేఖ దాటిందనే అనుమానాల తరుణంలో రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ను ఉపయోగించుకున్నారు. రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీం గడువు నిర్దేశించొచ్చా అని సందేహం వ్యక్తం చేశారు. ఏకంగా 14 ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణ 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేమిటి? అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికరణం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించొచ్చా? అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించొచ్చా? అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకొస్తుందా? రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలావధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించొచ్చా? అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించొచ్చా? రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణం 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా? చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉందా? రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా? రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చా? అధికరణం 145(3) ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకొచ్చినా దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా? అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్లకే పరిమితమా? లేదా అధికరణం 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్స్టాంటివ్లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటవుతాయా? ఒక్క అధికరణం 131 కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా? ఇలా రాజ్యాంగంలోని అధికరణలు, అవి కల్పించిన అధికారాలు, న్యాయ సమీక్ష అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరారు.
ఇప్పుడు ఈ 14 ప్రశ్నలకు సుప్రీం ఇచ్చే సమాధానంతో వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీం గడువు నిర్దేశించడంపై భిన్నాభిప్రాయాలొచ్చాయి. న్యాయవర్గాలు కూడా ఈ తీర్పుపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఈ తీర్పుపై సుప్రీం కూడా ఇంతవరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు ఈ వివాదానికి కారణమైన తమిళనాడు గవర్నర్ తీరుపైన విమర్శలొచ్చాయి. కొందరు గవర్నర్లు రాష్ట్రాలతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం పాత విషయమే. అందులో భాగంగా బిల్లులు ఆపడం కూడా చేసేవారు. కానీ గతంలో ఎప్పుడూ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వలేదు. సామరస్యపూర్వక పరిష్కారాన్ని సూచించింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా 3 నెలల నిర్దిష్ట గడువులోగా బిల్లుల సంగతి తేల్చాలనడం చర్చనీయాంశంగా మారింది. అసలు సుప్రీంకోర్టుకు ఇలా తీర్పిచ్చే అధికారం ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరు సుప్రీం మాజీ జడ్జిలు కూడా సుప్రీం తీర్పుపై సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్లు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై రాజ్యాంగం గడువు నిర్దేశించలేదనే వాదన బలంగా తెరపైకొచ్చింది. రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని సుప్రీంకోర్టు ఎలా చెలాయిస్తుందనే ప్రశ్నలొచ్చాయి. ఇది కార్యనిర్వాహక వ్యవస్థలోకి చొరబడటమే అవుతుందనే అభిప్రాయాలొచ్చాయి. ఉపరాష్ట్రపతి అయితే సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంపై క్షిపణి దాడి చేసిందని మండిపడ్డారు. కొందరు అధికార పార్టీ ఎంపీలు కూడా సుప్రీం పరిధి దాటిందని అభిప్రాయపడ్డారు. అయితే ఎవరేమనుకున్నా సుప్రీంకోర్టు మాత్రం ఈ తీర్పుపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ తర్వాత మరో పిటిషన్పై విచారణ సందర్భంగా తమపై ఇతర వ్యవస్థల్లోకి చొరబడుతున్నామనే ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసింది. అంతకుమించి మరో మాట మాట్లాడలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతికి గడువు నిర్దేశించే మరింత సంయమనం పాటించాల్సిందేననే అభిప్రాయాలున్నాయి. తానే సర్వాధికారి అన్నట్టుగా సుప్రీం వ్యవహరించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీం జడ్జిల్ని అపాయింట్ చేసే అథారిటీ రాష్ట్రపతిది. అలాంటి అపాయింట్ అథారిటీని సుప్రీం ఎలా నిర్దేశిస్తుందనేది మరో మౌలికమైన ప్రశ్న. సుప్రీంకోర్టుకు రాజ్యాంగం పవిత్రమైన బాధ్యతను అప్పగించింది. వ్యవస్థలు చేసే తప్పులు సరిదిద్దడంతో పాటు ప్రభుత్వాల నిర్ణయాలకు రాజ్యాంగబద్ధత ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే ప్రక్రియలో భాగంగా ఏకంగా గీత దాటేలా వ్యవహరించడమే ఇక్కడ సమస్యగా మారింది. ఒక తమిళనాడు గవర్నరు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అవి చేసినందుకు ఈవేళ సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవడం తప్పలేదు. కానీ సుప్రీంకోర్టు కొంచెం దాటి రాష్ట్రపతి కూడా టైం లిమిట్ పెడతాం కరెక్టా అంటే చాలా వరకు చట్టమేం చెప్పినా సెంటిమెంట్ అది కరెక్ట్ కాదు. మన దేశంలో ఏ యుద్ధం చేసినా బడ్జెట్ పెట్టినా మంత్రులు మాట్లాడినా రాష్ట్రపతి పేరులో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కొంచెం పొరపాటు జరిగిందేమో. ఆమె తెలివితేటలు ఏ రాష్ట్రపతి ఉంటే ఆ రాష్ట్రపతికి తెలివితేటలు అనుభవంతో చేసుకునేది మాత్రం వదిలేయాలి. ఏ కోర్టు అయినా ఆ లైన్ దాచితే ఫ్యూచర్లో ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదు రాష్ట్రపతి దేశం ఇంట్రెస్ట్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు అది ఒక రకంగా ఈ నిర్ణయాలు కోర్టు మొదలకు వెళ్ళినాయి కాబట్టి ఇది తప్పకుండా కొంచెం క్లారిటీ వస్తుంది. ఎంత మంచి రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవారు సమర్థవంతంగా లేకపోతే అది విఫలమవుతుంది. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవారు సమర్థవంతంగా ఉంటే అది విజయవంతమవుతుందని బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. ఈ మాటలు నేటికి అత్యంత అవసరమైనవే. రాష్ట్రపతి గవర్నర్లు రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించే విధానం, బిల్లుల అంగీకారంలో ఆలస్యం లేదా నిరాకరణ వంటి అంశాలపై రాజ్యాంగంలో కొన్ని మార్గదర్శకాలున్నాయి. రాష్ట్రపతి గవర్నర్ల హోదా, వారి విచక్షణ అధికారాలు రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలన్నది అంబేద్కర్ చెప్పిన దాని సారాంశం. కానీ సుప్రీం తీర్పు ఆ అధికారాలనే సవాల్ చేసేలా ఉందనే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి గవర్నర్లను నియంత్రించే అధికారం ఉందా అనే ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. సుప్రీంకోర్టు నిజంగా పొరపాటు చేసిందా లేదా అనేది తేలాల్సి ఉంది. సుప్రీం తీర్పుపై రాజకీయ, న్యాయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్లు, రాజ్యాంగ నిపుణులు కూడా ఈ తీర్పును ఎలా తీసుకోవాలో పాలుపోక గందరగోళంలో పడిపోయారు. సుప్రీంకోర్టు సహనం కోల్పోయేలా తమిళనాడు గవర్నర్ రవి వ్యవహరించారనే వాదన కూడా లేకపోలేదు. సాధారణంగా 1-2 సందర్భాల్లో బిల్లుల ఆమోదం ఆలస్యమవుతుంది. కానీ రవి దగ్గర ఏకంగా 2 అంకెల సంఖ్యలో బిల్లులు పోగవడం సుప్రీంకు కూడా ఆగ్రహం తెప్పించింది. తీర్పు ఇచ్చే ముందు సుప్రీం అటార్నీ జనరల్ సలహా కూడా అడిగింది. గవర్నర్లు ఇలా చేయడం అవాంఛనీయమని కూడా సుప్రీం కామెంట్స్ చేసింది. తమిళనాడులో ఏడాదిన్నరగా గవర్నర్ రవి తీరుతో ఇబ్బంది పడుతున్నామని డిఎంకే సర్కార్ ఏకరువు పెట్టడంతో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సొచ్చిందని కూడా అంటున్నారు. తమిళనాడు గవర్నర్ రవి పూర్వాశ్రమంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. పాలనా యంత్రాంగం పనితీరుపై పూర్తి అవగాహన ఉంది. అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగా పాలన స్తంభింపజేయాలనే ప్రయత్నం చేయడమేంటనే ప్రశ్నలొచ్చాయి. రవి తీరుపై సర్కార్తో పాటు తమిళనాడులో రాజకీయ పార్టీలు కూడా మండిపడ్డాయి, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కానీ ఇంత జరుగుతున్నా రవి మాత్రం తీరు మార్చుకోలేదు. తన దగ్గర సుదీర్ఘ సమయం బిల్లుల్ని తొక్కిపెట్టడమే కాకుండా రాష్ట్రపతి ఆమోదం పేరుతో మరింత ఆలస్యం చేస్తున్నారు.
ఈ చర్యలే తమిళనాడు సర్కార్కు సహనం కోల్పోయేలా చేశాయి. గవర్నర్గా హుందాగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన రవి తన విధి నిర్వహణలో విఫలమయ్యారు. రవి వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా మొత్తంగా గవర్నర్లు రాష్ట్రపతి బిల్లుల ఆమోదానికి గడువు నిర్దేశించేదాకా వచ్చింది. నిజానికి ఈ వివాదం సుప్రీం తీర్పుతో మొదలు కాలేదు. తమిళనాడు గవర్నర్ రవి వివాదాస్పద వ్యవహార శైలే సమస్యకు మూల కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద తమిళనాడు గవర్నర్ తీరు సుప్రీం తీర్పు వెరసి రాజ్యాంగపరంగా మౌలికపరమైన ప్రశ్నలకు తావిచ్చాయి. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ తీర్పిచ్చింది. దీనిపై తన సందేహాలు తీర్చాలంటూ రాష్ట్రపతి ప్రశ్నలు సంధించారు. మరిప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీం ముందున్న మార్గాలేంటి? మన రాజ్యాంగం ప్రకారం భారత్ ఒక సమాఖ్య దేశం. అంటే రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, చట్టాలు చేసుకునే స్వేచ్ఛ ఉన్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్లైనా చట్టం కావాలంటే ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. కేంద్రంలో రాష్ట్రపతి పాత్ర ఎలాగో రాష్ట్రంలో గవర్నర్ పాత్ర కూడా దాదాపు అలాగే ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపొచ్చు. ఆర్టికల్ 200లోని మినహాయింపు ప్రకారం ఇలా చేయొచ్చు. గవర్నర్కు ఆ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని అనిపించినప్పుడు లేదా రాష్ట్రపతి పరిశీలన అవసరమని భావించినప్పుడు పంపొచ్చు. బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించొచ్చు లేదా ఆమోదాన్ని నిలిపేయొచ్చు. కాదంటే రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలన కోసం వెనక్కి పంపొచ్చు. ఈ ప్రక్రియలో ఎక్కడా నిర్దిష్ట గడువుకు సంబంధించిన సూచన లేదు. కానీ సుప్రీం తన తీర్పుతో ఆ గడువు 3 నెలలే అని నిర్ధారించింది. అలా ఎలా నిర్ధారణకొచ్చారని రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఏ సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆమోదించాలి, ఖచ్చితంగా తిరస్కరించాలని చెప్పలేదని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం 142వ అధికరణం ప్రకారం రాజ్యాంగబద్ధమైన పని ఎలా ఉండాలి, ఎవరి విషయంలో అన్ని నిర్దేశించగలిగింది, నిర్వచించగలిగింది సుప్రీంకోర్టు మాత్రమే. అది రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అధికారం. రాష్ట్రపతికైనా, ప్రధానమంత్రికైనా, ముఖ్యమంత్రికైనా, సుప్రీంకోర్టుకైనా కానీ రాజ్యాంగం నుంచే అధికారాలు సంక్రమిస్తాయి. ఇప్పుడు కొత్తగా ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినటువంటి జస్టిస్ గవాయ్ ముందే చెప్పారు, ఉపరాష్ట్రపతి చేసినటువంటి వాదన, జగదీప్ ధంకర్ వాదన సరైంది కాదు, రాష్ట్రపతి అత్యున్నతుడు అని చెప్పడానికి ఏమీ, పార్లమెంటే అత్యున్నతమైందని చెప్పడానికి ఏం లేదు, అందరూ కూడా రాజ్యాంగం సర్వోన్నతమైందని. సో సర్వోన్నత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సుప్రీంకోర్టు నిర్వచిస్తుంది. రాష్ట్రపతికి సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సింది. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే రాజ్యాంగానికి భాష్యం చెప్పగలదు. గతంలో చాలా సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాలే రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి, క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించాయి. ఇప్పుడు మరోసారి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం ఖాయమే. ఒకసారి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యాక విస్తృత స్థాయిలో వాదనలు జరుగుతాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతికి సుప్రీం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే అంతటితో సమస్య తీరిపోదు. సుప్రీం ఇచ్చిన తీర్పుకు రాజ్యాంగబద్ధత ఉందో లేదో చెప్పాలి. అలా చెప్పాల్సొస్తే సుప్రీంకోర్టు తన తీర్పును ఎలా సమర్థించుకుంటుందనేదే తేలాల్సిన విషయం. ఒకవేళ తీర్పుకు రాజ్యాంగబద్ధత లేదని చెప్పినా సమస్యే. అలాంటప్పుడు తీర్పు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు మరింత ఇబ్బందికరంగా మారతాయి. ఇక అప్పుడు సుప్రీం మిగతా వ్యవస్థలపై పెత్తనం చేయాలని చూసినట్టే అవుతుంది. అది సుప్రీంకు మరింత ఇబ్బందికరం. మరి ఈ పరిస్థితిని సుప్రీం ఎలా అధిగమిస్తుంది? రాష్ట్రపతి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది చూడాల్సిందే. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని ఒక దార్శనిక పత్రంగా రూపొందించారు తప్ప మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో, దేన్ని ఏ విధంగా ఆచరించాలో సూచించే నిబంధనల పత్రంగా తయారు చేయలేదు. కనుకనే ఆచరణలో ఎదురయ్యే సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని దానికి భాష్యం చెప్పుకోవడం, సవరించుకోవడం తప్పడం లేదు. మన కార్యనిర్వాహక వ్యవస్థ ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో రాజ్యాంగానికి 100కు పైగా సవరణలు తీసుకురావాల్సొచ్చిందంటేనే ఆ సంగతి తెలుస్తోంది. ఇక సర్వోన్నత న్యాయస్థానం భిన్న సందర్భాల్లో వెలువరించిన తీర్పుల ద్వారా వివిధ అధికరణల విస్తృతిని పెంచింది. వీటన్నిటికీ రాజ్యాంగ స్ఫూర్తే గీటురాయి. సుప్రీంకోర్టు తన తీర్పుని తానే సరైనదా కాదా అని సమీక్షించుకోవాల్సి రావడం అరుదుగా జరుగుతుంది. అది రాష్ట్రపతి ప్రశ్నలు సంధించినప్పుడు ఆ పని చేయాల్సి రావడం మరింత అసాధారణం. అందుకే ఈ పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. సుప్రీంకోర్టు ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందనేది ఆసక్తికరం. ఇక్కడ గతంలో ఇచ్చిన తీర్పుకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా చూడడంతో పాటు రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల విషయంలో కూడా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీంతో ఒక్కసారి సుప్రీం సమాధానం ఇచ్చాక రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలు, విధుల విషయంలో మార్పులు వస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రాజ్యాంగాన్ని యథాతథంగా అన్వయించుకోకూడదు. రాజ్యాంగం అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని గతంలో సుప్రీం చాలా తీర్పుల్లో చెప్పింది.
మరి ఇప్పుడు తన తీర్పుకు కూడా ఇదే సూత్రం అన్వయిస్తుందా అనేది తేలాలి. రాష్ట్రపతి నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నలకు అంతే సూటిగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆర్టికల్స్ను కోట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఆ ఆర్టికల్స్ అన్నింటి గురించి సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ కసరత్తుకు కాస్త సమయం పడుతుందనే అంచనాలున్నాయి. మరి రాజ్యాంగ ధర్మాసనం ఎప్పుడు ఏర్పాటవుతుంది, ఎన్నాళ్లలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనేది కీలకంగా మారింది.